రాజమండ్రిలో ఎమ్మెల్యేలు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి నారాయణ. మున్సిపల్ కార్పొరేషన్, అర్బన్ అథారిటీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రోడ్లు, డ్రైనేజ్, టీడీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్, టీఆర్ఎస్ అంశాలపై చర్చించారు. బొంబూరు నుంచి సరస్వతి ఘాట్ వరకు 80 అడుగుల రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు ఇచ్చారు. ఈ రోడ్డు నిర్మాణానికి 100 కోట్లు వ్యయం అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్డును ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు ఇచ్చారు. మొదటి ప్రాధాన్యత 5,000 కోట్లు, రెండో ప్రాధాన్యత 5,000 కోట్లు, మూడో ప్రాధాన్యత కింద 19,000 కోట్లు అవుతుంది. బొమ్మూరు నుంచి సరస్వతి ఘాట్ వరకు 5 కిలోమీటర్ల లెంత్ ఉంటుంది. ఆ రోడ్డుని 80 ఫీట్గా చేస్తే ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గుతుంది. అది ఒకటి ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోమని ప్రజాప్రతినిధులు యాక్చువల్గా దాని మీద చెప్పడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి సుమారుగా 100 కోట్ల వరకు ఇది కంప్లీట్ చేయడానికి అవుతుంది. సుమారుగా 100 కోట్ల వరకు. అదేవిధంగా రింగ్ రోడ్డు ఒకటి ప్రపోజ్ చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు కూడా మధురపూడి నుంచి కడియం వరకు వయా దివాన్ చెరువు ఆ ఏరియా వచ్చేటట్టుగా దానికి సంబంధించి యాక్చువల్గా ఏంటంటే కన్సల్టెంట్ పిలిచి యాక్చువల్గా దాని మీద స్టడీ చేయమని ఇచ్చాను. దానికి కొంత సమయం పడుతుంది, ఎందుకంటే అది కొద్దిగా డీటెయిల్గా స్టడీ చేయాలి. దాన్ని కూడా స్టడీ చేయమన్నాం. అది స్టడీ చేసిన తర్వాత దాని మీద ఎలా చేయాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేస్తాము. అదేవిధంగా ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి మున్సిపాలిటీలో కూడా